ఇందిరుందా? ఇందిరా, ఏం తీసుకొచ్చారు? రాయా తాడా? నేను చావడానికి. నీ వయసు ఎంత? మీకెలా కనపడుతున్నాను? 18 ఏళ్ళు దాటాయిగా. దాటితే ఏమిటో? నన్ను చేసుకుంటావా? అమృతకు అమ్మగా ఉంటావా? ఆలోచించు. కొంచెం లోపలికి వెళ్తారా? ఏమిటి నువ్వు? అక్క, రారా, మనకిక్కడేం పని? ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తావు? ఇందిరా, సంవత్సరం నుంచి మీకోసం నేను ఎదురు చూస్తున్నాను. ఆ చంటి పిల్ల వచ్చిన తర్వాత నేను మీకు కట్టపడ్డానా? అంత చులకనైపోయానా? ఇష్టం చెప్పడానికి ఏడుస్తున్నావా? తాకండి. నా కోసం అమృతను దత్తత చేసుకుంటున్నారా, లేక అమృత్ కోసం నన్ను పెళ్లి చేసుకుంటున్నారా? నాకు ఈ కన్ను ఇష్టం, ఆ కన్ను ఇష్టం. ఈ బుగ్గ కావాలి, ఆ బుగ్గ చాలు కావాలి. చాలు, ఆపండి. నాకు పెళ్ళంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దానికి మీరు హృదయం సుధలందించెను అధరం, హృదయం అధరం అనుబంధం, బాధైనాది మకరందం. కౌగిట తడిసెను హృదయం సుధలందించెను అధరం. అమ్మ నాయనో. హృదయం అధరం అనుబంధం, బాధైనాది మకరందం. ఏమిటా ఈ పని? ఏయ్ పోపో. ఏయ్ పోవే. దానికి ఏమైంది? నీకేమైందిరా? 2 నిమిషాలు ఒంటరిగా వదిలిపోకూడదు కదా. ఏమిట్రా ఈ పని చేసావు? ఇది మీరు రాసే కథలో ఒక భాగం కాదు కదా? నిజమేగా? ఒరేయ్, ఒరేయ్, అయ్యో, అక్కడ తహసీల్దార్ గారు ఉన్నారు. ఏయ్, పోవే, పో, పో. ఏయ్, ఏమిటా ఇది? ఇంత చెప్తున్నా వినిపించుకోరండి. పో. ఏయ్, కొట్టారంటరా. పోవే లోపలికి. పో, పో. రేయ్, పాడావా? కోపిస్తక్క. ఒట్టి తొంటరి. రావయ్యా ఇంజనీర్, రా. ఏమిటి బయట నుంచున్నావు? లోపలికి రావచ్చుగా. కాఫీ తాగుతావా? అమ్మా, వెళ్ళి కాఫీ తీసుకురా. గణేష్, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అమృతం దత్త చేసుకోవాలనుకుంటున్నాను. మొదటి దానికి కావాల్సింది మీ సమ్మతం, రెండో దానికి మీ సంతకం. పారవశ్యముతో పులకరించి యదార్తితో కీర్తించెనే